దేవరా జపాన్ డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి అండ్ మూవీ రికార్డ్ కొట్టిందా లేదా, రికార్డ్ కన్నా ముందు ఎంత కలెక్ట్ చేసింది అనేది వీడియోలో క్లియర్ గా మీకైతే వీడియో అయితే చెప్తాను. విత్ ప్రూఫ్స్ తో మీకైతే డీటెయిల్ గా అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దేవరా మూవీ జపాన్ లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేసింది. చెప్పాలంటే సూపర్ ఓపెనింగ్స్ అయితే తెచ్చుకుందనే చెప్పాలి. ఇంతకు ముందు రిలీజ్ అయిన మన ఇండియా నుంచి రిలీజ్ అయిన జపాన్ లో రిలీజ్ అయిన మూవీస్ ఉంటాయి కదా, చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జవాన్, పఠాన్, కల్కి అండ్ సలార్ అండ్ అంతకు ముందు రిలీజ్ అయిన సాహో, అలాగే మన ట్రిపులర్ మూవీ అండ్ చాలా అంటే రంగస్థలం, ఇలాంటి చాలా సింహాద్రి, ఇలాంటి చాలా మూవీస్ అయితే అక్కడ జపాన్ లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. వాటికి ఎంత కలెక్షన్స్ డే 1 వచ్చినాయి, మన దేవరా మూవీకి ఎంత డే 1 కలెక్షన్స్ వచ్చినాయి, విత్ కంపేర్స్ తో మీకు డీటెయిల్ గా ఎంత మంది ఆ రోజు చూసారు అండ్ ఎంత గ్రాస్ వచ్చింది అని డీటెయిల్ గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ మనం చూసుకుంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది ట్రిపులర్ మూవీ అని చెప్పాలి. దాదాపు 18 మిలియన్ ఎన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది జపనీస్ కరెన్సీలో. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ₹1,00,00,000 అయితే రావడం అయితే జరిగింది డే 1 గ్రాస్. ఇది ఇప్పటి వరకు ఆల్ టైమ్ నెంబర్ 1 అనమాట. ట్రిపులర్ మూవీ అనేది ఆల్ టైమ్ నెంబర్ 1 గా ఇప్పటికీ అట్లనే ఉంది. ఏ మూవీ కూడా ట్రిపులర్ తర్వాత రిలీజ్ అయిన జవాన్ గానీ, కల్కి గానీ, పఠాన్ గానీ ఏ మూవీ కూడా ఈ రికార్డ్ అయితే బ్రేక్ అయితే చేయలేదు అండ్ బ్రేక్ కూడా చేయకపోవచ్చు ఫ్యూచర్ లో కూడా ఇంకా ఏ మూవీ కూడా. సో ఆ రికార్డ్ అలానే ఉంటుంది. ట్రిపులర్ మూవీకి డే 1 వచ్చేసి దాదాపు 8,200 మంది వరకు అయితే చూడడం అయితే జరిగింది. టికెట్ రేట్ చూసుకుంటే దాదాపు 1,500 అయితే ఉంటుంది. సో 1,500 ఎన్స్ అలాగే 8,200 మంది చూసారంటే దాదాపు వచ్చేసి గ్రాస్ మనకి మన ట్రిపులర్ మూవీకి వచ్చేసి టికెట్ కాస్ట్ దాదాపు నుంచి 2,500 వరకు మధ్యన అయితే పెట్టడం అయితే జరిగింది. దానివల్ల మనకైతే 18 మిలియన్ ఎన్స్ అనేది అయితే డే 1 అయితే రావడం జరిగింది. రికార్డ్ నెంబర్ అయితే పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో చూసుకుంటే సాహో మూవీ అయితే ఉంది. సాహో మూవీని దాదాపు 6,000 మంది అయితే డే 1 అయితే చూడడం అయితే జరిగింది. ఆ మూవీకి వచ్చేసి అయితే దాదాపు 9.7 మిలియన్ ఎన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. 9.7 మిలియన్ ఎన్స్ మనకి ఆ మూవీని దాదాపు 6,000 మంది చూశారు కాబట్టి మూవీ టికెట్ కాస్ట్ వచ్చేసి దాదాపు 1,500 మాత్రమే, అప్పుడు 1,500 ఎన్స్. సో దాదాపు మూవీకి వచ్చేసి అయితే 9.7 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే మూవీకి వచ్చేసి దాదాపు 55 లక్షలు అయితే రావడం అయితే జరిగింది సాహో మూవీకి. సాహో మూవీకి ఇంతగానం ఎందుకు వచ్చింది, ట్రిపులర్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఎందుకు అంటే మాత్రం సాహో మూవీ ఆ మూవీ ఏ రోజైతే రిలీజ్ అయిందో మన ఇండియాలో, మన తెలుగులో సేమ్ డేనే జపాన్ లో కూడా రిలీజ్ అయితే అయ్యింది. సో మూవీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే అనమాట. ఎందుకంటే మూవీ మనం రిలీజ్ అయిన రోజే చూడాలనుకొని చెప్పి ఆ జపాన్ లో ఉన్న తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు కూడా చూడాలనుకుంటారు. సో దానివల్ల మూవీకి అయితే ఎక్కువ మంది డే 1 అయితే చూడడం అయితే జరిగింది. సో ఆ విధంగా సాహో అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అయితే దేవరా మూవీ అయితే వచ్చేసిందని చెప్పాలి. దేవరా మూవీ డే 1 జపాన్ లో చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది అన్నకన్నా చాలా హైయెస్ట్ గా అయితే రావడం అయితే జరిగింది. 5.7 మిలియన్ ఎన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది డే 1. అండ్ ఇంతకు ముందు మనకి ప్రీమియర్స్ చూసుకుంటే దాదాపు 2,300 మంది అయితే చూశారు ప్రీమియర్స్. అండ్ నిన్న చూసుకుంటే దాదాపు 1,200 పైగా మంది అయితే చూడడం అయితే జరిగింది. సో మూవీకి వచ్చేసి అయితే మనకి ఈ అడ్మిట్స్ కానీ, ఈ ఫుడ్ ఫాల్స్ కానీ మనకి ఆన్లైన్ లో అప్డేట్ అయినవే. ఆఫ్లైన్ లో వెళ్ళి తీసుకున్న టికెట్ రేట్లు ఇంకా వేరే ఉంటాయి. సో ఇవన్నిటిని కన్వర్ట్ చేసుకొని దేవరా మూవీకి డే 1 వచ్చిన కలెక్షన్ చూసుకుంటే దాదాపు 3,800 పైగా అయితే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. పర్ టికెట్ చూసుకుంటే మనకి దేవరా మూవీ దాదాపు 1,500 నుంచి 2,000 మధ్యన అయితే పెట్టారు. సో మూవీకి వచ్చేసి ఓవరాల్ గా గ్రాస్ చూసుకుంటే 35 లక్షలు అయితే రావడం అయితే జరిగింది మన ఇండియన్ కరెన్సీలా. 35 లక్షలు డే 1 అయితే కొట్టడం జరిగింది. డే 1 ట్రిపులర్ మూవీ వచ్చేసి ₹1,00,00,000 రావడం జరిగింది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి సాహో 55 లక్షలు ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ లో 35 లక్షలతో దేవరా మూవీ అయితే ఉందని చెప్పాలి. మరి ఫోర్త్ ప్లేస్ లో ఏది ఉందంటే మాత్రం కల్కి ఉందని చెప్పాలి. కల్కి మూవీ కూడా దాదాపు 3,700 మంది వరకు అయితే చూడడం జరిగింది. ఫుడ్ ఫాల్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ 5.5 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మూవీ కూడా దాదాపు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 32 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. అండ్ కల్కి కూడా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ తెలుసు కదా, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఇవన్నీ అన్ని తోడై మూవీకి అయితే రావడం అయితే జరిగాయి. అండ్ ఇంకోటి ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసి పఠాన్ మూవీ అయితే ఉంది, మన హిందీ షారుఖ్ ఖాన్ గారి మూవీ. ఈ మూవీ వచ్చేసి దాదాపు 2,200 మంది వరకు అయితే చూశారు. అండ్ మూవీకి వచ్చేసి 3.3 మిలియన్ ఎన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసుకుని దాదాపు 18 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. అండ్ సలార్ వచ్చేసి రీసెంట్ గానే రిలీజ్ అయింది.
మరి సల్లార్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయినప్పటికి కూడా మూవీకి అయితే 2000 టికెట్లు మాత్రమే 2000 మంది అడ్మిట్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఓవరాల్ గా మూవీకి వచ్చేసి దాదాపు 2.3 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. 3 మిలియన్ ఎన్స్ అనేది అయితే రావడం అయితే జరిగింది. అండ్ దాదాపు 18 లక్షల రేంజ్ లోనే సలార్ మూవీ కూడా రావడం అయితే జరిగింది. అండ్ నెంబర్ 7 ప్లేస్ లో చూసుకుంటే మన రామ్ చరణ్ గారి రంగస్థలం అయితే ఉందని చెప్పాలి. రంగస్థలం వచ్చేసి డే 1 వచ్చేసి 1600 మంది మాత్రమే చూశారు. సో ఇది మూవీకి వచ్చేసి టికెట్ కాస్ట్ 150 మిలియన్ ఎన్స్ వేసుకున్న మూవీకి వచ్చేసి దాదాపు డే 1 గ్రాస్ వచ్చేసి 2.4 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది ఓవరాల్ గా డే 1 రంగస్థలానికి. ఆ మూవీకి వచ్చేసి మన ఇండియన్ గ్రాస్ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 13 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. సో ఇది గైస్ మన రీసెంట్ గా ట్రిపులర్ మూవీ తర్వాత రిలీజ్ అయిన రంగస్థలం గానీ, సలార్ గానీ, కల్కి గానీ ఈ మూవీస్ ఏ మూవీస్ కూడా మినిమం కూడా కలెక్షన్స్ అయితే రాలేదు. 18 లక్షలు అండ్ చూసుకుంటే 13 లక్షలు ఈ రేంజ్ లోనే ఉంది. బట్ దేవరా మూవీ రిలీజ్ అవ్వడంతోనే డే 1 తోనే చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ట్రిపులర్ మూవీ తర్వాత సెకండ్ మూవీ అని చెప్పాలి సోలో రిలీజ్ గా. అండ్ సోలో రిలీజ్ గా ఫస్ట్ మూవీ. అంతకుముందు బాద్షా మూవీ అండ్ అశోక్ లాంటి మూవీస్ అక్కడ రిలీజ్ అయినా కూడా అవి ఫిలిం ఫెస్టివల్ లో మాత్రమే రిలీజ్ చేసేటోళ్ళు, ఓవరాల్ గా థియేటర్ లో రిలీజ్ చేసేటోళ్ళు కాదు. రీసెంట్ గా సింహాద్రి మూవీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి అయితే వేశారు. ఆ మూవీకి దాదాపు 18 లక్షల వరకు అయితే రావడం అయితే జరిగింది గ్రాస్ జస్ట్ 4 షోస్ తోనే. సో ఇది డే 1 మనకి స్క్రీన్స్ కూడా దాదాపు 196 స్క్రీన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 196 స్క్రీన్స్ లా మనకి డే 1 అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్లే దేవరా మూవీకి వచ్చేసి అయితే రేటింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు ప్రతి సైట్ కూడా 3.54 అయితే రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మూవీని అక్కడ కూడా చూడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా కూడా అవుతుంది. మరి ఈ వీకెండ్ ఈ సాటర్డే సండే కలెక్షన్స్ ఎంత వస్తాయని దాన్ని బట్టి మూవీ రన్ అయితే డిపెండ్ అయితే ఉంటుంది. మూవీ టాక్ గానీ ఇంకా ఎక్కువగా అక్కడ ఉన్న లోకల్ చైన్స్ లో కానీ అక్కడ ఉన్న జపాన్ ఏరియాలో కానీ బాగా అందరికి టాక్ ఇంకా బాగా పెరిగితే మాత్రం ట్రిపులర్ మూవీ రేంజ్ కలెక్షన్స్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది. అయితే డే 1 35 లక్షల వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇంకా డే 2 ఎంత వస్తాయి అండ్ మరి ఇంకా కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తుంది అనేది అయితే కంప్లీట్ గా మళ్ళీ మీకైతే డే అయితే వీడియో అయితే చేసి చెప్తాను. అండ్ జపాన్ లో కూడా చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి కలెక్షన్స్, మెల్లమెల్లగా పికప్ అయితే అవుతాయి. ఆ తర్వాత కలెక్షన్స్ ఇంకా పెరిగి ఐ రేంజ్ లకు అయితే వెళ్తాయి అని తెలియాలి. సో ఇది గైస్ ఓవరాల్ గా దేవరా జపాన్ డే 1 వచ్చిన కలెక్షన్స్ మీకు క్లియర్ కట్ గా నేనైతే విత్ ప్రూఫ్స్ తో అయితే మీకైతే అంటే విత్ డీటెయిల్ గా ఇంత డీటెయిల్ గా ఇంకెవడు చెప్పడు. ప్రతి ఒక్కరు అంటారు ఎవడో కావాలనే ఫేక్ మెగా ఫ్యాన్స్ కానీ లేకుంటే ఎన్టీఆర్ రేటర్స్ ఏం చేశారంటే ఫేక్ నెంబర్స్ అయితే స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని తక్కువ చేయడానికి, జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లో ఫ్యాన్స్ లేరని కావాలని రుద్దడానికి కోసం చెప్పి ఈ యాంటీ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి ఫేక్ నెంబర్స్ 1200 మంది, అవును 1200 మంది డే 1 చూశారు. బట్ ప్రీమియర్స్ దాదాపు 2300 మంది చూశారు. అండ్ మొత్తం టోటల్ గా ఆఫ్లైన్ ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే దేవరా మూవీకి దాదాపు 3800 మంది డే 1 అయితే చూడడం అయితే జరిగింది. సో ఇది టాప్ 3 ప్లేస్ లో అయితే ఉంది దేవరా మూవీ. మరి డే 2 డే 3 ఎంత కలెక్షన్స్ వస్తాయి అవి కూడా డీటెయిల్ గా అప్డేట్ అయితే చేస్తాను. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ అని అప్డేట్స్ వస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇది గైస్ ఓవరాల్ గా దేవరా మూవీకి డే 1 వచ్చిన కలెక్షన్స్.